Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ అసలు లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అన్నది ఎలా ఉంటుంది, సో మీరు అసలు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి క్లియర్గా వీడియోలో చేస్తాను. సో దీనికంటే ముందు చాలామంది స్టూడెంట్స్ టెక్స్ట్ చేస్తూ ఉన్నారు, సార్ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోతున్నాను, ఈ రోజే లాస్ట్ డేటా, సో నేను మళ్ళీ తర్వాత ఆప్షన్స్ సేవ్ చేసుకోలేనా, లేదంటే ఆప్షన్స్ మాడిఫై చేసుకోలేనా అని రకరకాలుగా చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఈరోజు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మనకి. సో నేను ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేసరికి కూడా 7 PM, అంటే 6th July 7 PM నుంచి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత క్యాండిడేట్ లాగిన్ అన్నది ఎనేబుల్ అయింది. ఓకేనా. సో దాని తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్కి ఓటీపీ ఇష్యూస్ వచ్చాయి, అంటే ఆల్మోస్ట్ నిన్న మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది పెట్టలేకపోయారనే చెప్పొచ్చు ఆప్షన్స్. ఏది 6th July రోజు. ఈరోజు 7th July మార్నింగ్ 10 నుంచి కొంచెం ఓటీపీ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యాయి. దాని తర్వాత కొంచెం క్యాప్చా ఇష్యూస్ ఉన్నాయి కొంతమంది స్టూడెంట్స్కి, సో అవి కూడా ఆల్మోస్ట్ కొంచెం టైం తీసుకొని రిజాల్వ్ అయిపోయాయి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి. సో సార్ మాకు ఈ 7th రోజే లాస్ట్ డేటా అండ్ మేము మళ్ళీ తర్వాత వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోలేమా అన్నది చాలామంది స్టూడెంట్స్లో డౌట్ ఉంది. సో దీనికి నేను కంప్లీట్ క్లారిటీ అయితే మీకు ఇస్తాను. సో ఒక్కసారి కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే సో మీకు ఇక్కడ ఫస్ట్ టైం యాక్చువల్గా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన వెంటనే సో అన్ని ర్యాంకుల స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అంటే మీ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఈ ఇయర్ కొత్తగా ఏం చేశారంటే స్కెడ్యూల్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ర్యాంక్ వైజ్ అని పెట్టేసి సో ఇలా ఇచ్చారు. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ 1 to 50,000 ఉన్న వాళ్ళు ఎస్పెషల్గా ఏమంటున్నారంటే, సార్ మాకు ఓన్లీ 6th రోజు అండ్ 7th రోజు, 6th రోజు ఆల్మోస్ట్ డే అయిపోయింది, 6th రోజు వెబ్ ఆప్షన్స్ ఈ ఒక్కరోజే టైం ఉంది, నేను ఇంకా అసలు లిస్ట్ ప్రిపేర్ చేసుకోలేదు అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇక నాకు ఇదే లాస్టా, నేను మళ్ళీ తర్వాత మాడిఫై చేయలేనా, కొత్త ఆప్షన్స్ని ఎంటర్ చేసుకోలేనా అన్న డౌట్లో ఉన్నారు. సో మీరు ఒక్కసారి ఇది క్లియర్గా చూస్తే 1 to 50,000 6th and 7th, మళ్ళీ తర్వాత 50,000 నుంచి ఇక లాస్ట్ ర్యాంక్ వరకు అంటే 1,51,000 చేంజ్ ఉంది కదా, అక్కడ వరకు మళ్ళీ 8th and 10th to 10th వరకు మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో ఇది లాస్ట్ది కూడా చూడండి ఒకసారి, ఈ రెండే కాకుండా సో ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ వరకు, అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి మళ్ళీ లాస్ట్ 1,51,000 చేంజ్ వరకు, సో 9th and 10th అంటే సో మీకు ఓన్లీ ఈ 1 to 50,000 వాళ్ళకి రేపు ఒక్కరోజే అవైలబిలిటీ లేదు, మళ్ళీ 9th and 10th రోజు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ని మాడిఫై చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఎందుకు పెట్టారు అంటే కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ వస్తున్నాయి వెబ్సైట్కి అన్నట్లుగా. సో అందరు స్టూడెంట్స్ కూడా అదే టైంలో లాగిన్ అవుతారు, సో అదే టైంలో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తారు, దీంట్లో డేటా ఎరేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ జరగకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే సో ఫస్ట్ ఒక 50,000 మెంబర్స్కి 7th రోజు ఆల్రెడీ పెట్టుకుంటారు, సో వీళ్ళని స్టాప్ చేసి మళ్ళీ ఇంకొక రిమైనింగ్ 90,000 మెంబర్స్ ఆర్ 80,000 1 lakh మెంబర్స్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి 9th and 10th ఛాన్స్ ఇద్దాం, అండ్ సో మళ్ళీ 1 to లాస్ట్ వాళ్ళకి 9th and 10th రోజు ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు ఆ టైంలో. సో ఆల్రెడీ మీరు ఈ పిల్లలు పెట్టుకొని ఉంటారు కాబట్టి ఇక్కడ జస్ట్ మాడిఫై చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ చాలామంది ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఏదో అప్పుడప్పుడు లాగిన్ అయ్యి చూసుకుంటారు నేను పెట్టింది కరెక్ట్ ఉందా లేదా అని. సో ఈ 10th లాస్టా సార్ అంటే 10th కూడా కరెక్ట్గా లాస్ట్ కాదు, ఎందుకంటే సో మీరు ఒక్కసారి క్లియర్ నోటిఫికేషన్ చూస్తే సో మనకి 10th ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి అంతే. దాని తర్వాత మీకు మళ్ళీ మాక్ సీట్ అలాట్మెంట్ ఉంది, అవునా. సో ఈ ఒక్కసారి సీట్ అలాట్ అయిన తర్వాత సో మళ్ళీ మీకు వచ్చిన సీట్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే అగైన్ 14th and 15th రోజు కూడా సో మీకు ఛాన్స్ ఉంది 15th ఈవినింగ్ వరకు. అంటే ఓవరాల్గా మీరు ఇప్పుడు చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ టెక్స్ట్ చేస్తున్న దాని ప్రకారం సో నేను ఏం చెప్తా అంటే సో సార్ నేను ఈ రోజే లాస్ట్ ఆ వెబ్ ఆప్షన్స్, నా ర్యాంక్ 20,000 ఉంది, 30,000 ఉంది, 40,000 ఉంది, ఎంతో 50,000 లోపు ఉంది అంటే సో మీది 7th July రోజు కాదు, లాస్ట్ వచ్చేసి ఇట్స్ నాట్ 7th July. సో జనరల్గా ప్రతి స్టూడెంట్ కూడా వెబ్ ఆప్షన్స్కున్న లాస్ట్ డేట్ వచ్చేసరికి
15th జూలై. ఓకేనా? సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో కంగారు పడకండి, మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి, లేదంటే మీరు కంగారు పడిపోయి మళ్ళీ అటు ఇటు వెళ్ళడం హెల్ప్ లైన్ సెంటర్స్కి. సో ఇదంతా అవసరం లేదు. ఓకేనా? సో 15th జూలై ఈజ్ ద లాస్ట్ డేట్. సార్ నేను అప్పటి వరకు మళ్ళీ ఆగనా, ఆ రోజు పెట్టుకోనా అంటే అది కూడా నేను సజెస్ట్ చేయను. కొంచెం ముందు వరకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే 10th వరకు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ ఆప్షన్స్ లిస్ట్ 10th వరకు కంప్లీట్ అయితే మీకు మార్క్ షీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది 13th రోజు. సో దాన్ని బట్టి మీరు మళ్ళీ 14th అండ్ 15thలో మీ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే. కాబట్టి సో 9th అండ్ 10th అందరికీ ఓపెన్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్. సో ఫస్ట్ థింగ్ దీని విషయంలో మీరు వర్రీ అవ్వకండి. ఓకేనా? ఎస్పెషలీ 1 to 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే 50,000 ర్యాంక్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి రేపటి నుంచి మళ్ళీ 10th ఈవినింగ్ వరకు అయితే ఎనేబులే ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు అయినా లాగిన్ అవ్వచ్చు అండ్ మీ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. సో ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి సార్ అసలు ఈ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలి? రేపటి నుంచి 50,000 ఎబోవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేవి రేపు స్టార్ట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది సార్ అని అంటే, సో ఫస్ట్ ఏంటి అని అంటే మీరు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అది ఎలా చేసుకోవాలని నేను క్లియర్గా మీకు వీడియోలో మెన్షన్ చేశాను. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ గురించి. సో దీని తర్వాత సో మీకు వెబ్సైట్లో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వెబ్సైట్లో సో ఇంతకుముందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత సో మీకు క్యాండిడేట్స్ లాగిన్ ఎనేబుల్ అయి ఉంటుంది ఇక్కడ. సో జస్ట్ లెట్ మీ షో యూ. సో ఇక్కడ ఇది ఈ ఆప్షన్ చూసారా? సో ద క్యాండిడేట్స్ లాగిన్ అన్న ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే సో మీ లాగిన్ ఐడి నెంబర్ రేపటి నుంచి చేసుకోబోయే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో లాగిన్ ఐడి నెంబర్ అంటే మీకు కౌన్సిలింగ్ అంటే వెబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో ఒక నెంబర్ మీకు మెసేజ్ వస్తుందని చెప్పాను కదా. సో అది లాగిన్ ఐడి నెంబర్ అనమాట. సో అది ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ అండ్ సో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో పాస్వర్డ్, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ క్యాప్చా ఇష్యూ. చాలామంది స్టూడెంట్స్కి ఈ ఇష్యూ వస్తుంది, సార్ నేను ఎన్నిసార్లు కొట్టినా కూడా ఇది రాంగ్ వస్తుంది అంటున్నారు. ఓకేనా? సో మీరు కరెక్ట్గా కొంచెం కేస్ సెన్సిటివ్ ఉంటుంది, ఇది ప్రాపర్గా లెటర్స్ చూసి ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఇది మల్టిపుల్ టైమ్స్ రాంగ్ కొడితే మీకు ఇది మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీ ఐడి అన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. సో ఒక్కసారి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో సైన్ ఇన్ అవ్వగానే సో మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో మీరు ఒక్కసారి సైన్ ఇన్ అయ్యారు. సో ఈ సైన్ ఇన్ అవ్వగానే మీకు ఓటీపీ వస్తుంది. ఏదైతే స్లాట్ బుకింగ్ టైంలో మీరు నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డిస్ప్లే ఆప్షన్స్ అని చూపిస్తుంది మీకు కింద. సో ఒక కాలం టిక్ చేయాల్సి ఉంటుంది. సో డిక్లేర్ కన్ఫర్మేషన్ అని అది టిక్ బాక్స్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఫామ్ అంటే వెబ్ ఆప్షన్స్ ఫామ్ చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే నెక్స్ట్ సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ అనమాట. ఒకవేళ హైదరాబాద్లోనే కావాలనుకున్న స్టూడెంట్స్ సో మీరు ఏం చేయాలి? సో ఈ రంగారెడ్డి, హైదరాబాద్, సో మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. భువనగిరి, యాదాద్రి భువనగిరి ఇవన్నీ ఎందుకంటే కొన్ని కాలేజెస్ అన్నీ కూడా అవుట్స్కట్స్లో ఉంటాయి. అవి హైదరాబాద్ పరిధిలోకి రావు. బట్ హైదరాబాద్లో ఉన్నా కూడా వేరే డిస్ట్రిక్ట్లోకి వస్తాయి. లైక్ మేడ్చల్ కానీ, భువనగిరి కానీ, సో ఇట్లా కొన్ని డిస్ట్రిక్ట్స్లోకి వస్తాయి. మీరు ఓన్లీ హైదరాబాద్ ఒకటి సెలెక్ట్ చేసుకొని సార్ ఈ కాలేజ్ లేదు, ఆ కాలేజ్ లేదని చాలామంది స్టూడెంట్స్ ఈరోజు టెక్స్ట్ చేశారు. కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా సంగారెడ్డి, రంగారెడ్డి, భువనగిరి అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకొంచెం పర్టికులర్ డిస్ట్రిక్ట్లో లేదు ఖమ్మంలో కావాలనుకుంటున్నారు ఎవరైనా ఖమ్మం సెలెక్ట్ చేసుకోండి. మహబూబ్నగర్ కావాలనుకుంటున్నారు మహబూబ్నగర్. సో అట్లా మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈ గొడవ అంతా వద్దు సార్ అంటే మొత్తం డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీకు కావాల్సిన కాలేజెస్వి కోడ్స్ కనిపిస్తాయి. సో ఒకసారి మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఎలా ఉంటాయంటే ఫస్ట్ సిఎస్ఈ అండ్ సిఎస్ఈ రిలేటెడ్ కాలం ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా ఈ కాలేజెస్ అన్నీ ఉంటాయి. మళ్ళీ సిఎస్ఈ, సిఎస్ఈ రిలేటెడ్కి ఆప్షన్స్ ఉంటాయి మీకు రైట్ సైడ్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సో సిఎస్సి, సిఎస్ఎం ఆర్ సిఎస్డి సో ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ బాక్సెస్ ఇట్లా ఓపెన్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా? సిఎస్సి కింద, సిఎస్ఎం కింద సో ఇక్కడేమో కాలేజ్ కోడ్స్ ఉంటాయి. లెట్స్ సే విఎన్ఆర్ అనుకుంటే విజేఈసి ఇస్ ద కోడ్. సో దానికాడ ఇక్కడ సిఎస్సి, సిఎస్ఎం ఇట్లా ఓపెన్ అయి ఉంటాయి. సో మీరు ఏం చేయాలి? వీటిలలో నెంబర్ పెట్టాలన్నమాట. 1, 2 మీ సిఎస్సి మీ ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో సిఎస్ఎం మీ సెకండ్ ప్రియారిటీ దీంట్లో.
సో మళ్ళీ తర్వాత వేరే కాలేజ్ చూజ్ చేసుకుంటున్నారు, సిబిఐటి చూజ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మళ్ళీ 3 ఇవ్వాలి, ఇక్కడ 4 ఇవ్వాలి. సో ఇట్లా మీరు నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీ ప్రియారిటీ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఫస్టే పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. తర్వాత ఎందుకంటే మీరు ఎంటర్ చేసే టైంలో డూప్లికేట్స్ ఎంటర్ అవుతుంటాయి. ఈ డూప్లికేట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిబిఐటికి సిఎస్సి థర్డ్ ఆప్షన్ ఇచ్చారు, మళ్ళీ వేరే కాలేజీలో ఇంకొక దానికి ఇచ్చినా కూడా థర్డ్ ఆప్షన్ తీసుకుంటుంది. బట్ లాస్ట్కి మీరు సేవ్ చేసే టైంలో అది పైన డూప్లికేట్ అని చూపిస్తుంది, అంటే ఇది ఆల్రెడీ మీరు 2 కాలేజీలకు పెట్టి సారీ గైస్, సో 2 కాలేజీలకు పెట్టారని అర్థం అనమాట. సో అలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి ఏం చేయండి అంటే సో మీరు ఒక 100 ఆప్షన్స్ పెడదాం అనుకుంటే ఈ 100 ఆప్షన్స్ని ఫస్ట్ పేపర్ మీద రాసుకోండి. మీరు పెట్టిన ప్రతి నెంబర్ని టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ విజేఈసి ఫస్ట్ సిఎస్సి పెట్టారు, సో దాన్ని టిక్ చేసుకుంటారు 1 అని పెట్టిన తర్వాత 2 పెట్టారు సిఎస్ఎంకి, మళ్ళీ అది టిక్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు మీకు ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరగవు. ఓకేనా? సో ఇది ఫస్ట్ థింగ్. సార్ ఇప్పుడు నాకు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కాదు, దాని తర్వాత ఐటీ ఈ బ్రాంచెస్ కావాలి, మళ్ళీ కింద ఉంటాయి అనమాట. సో ఇట్లా ఇవి ఎట్లయితే ఉన్నాయో కాలేజెస్ అనే డిస్ప్లే, మళ్ళీ దాని కింద సో మీకు ఐటీ సో అదర్ బ్రాంచెస్ ఉంటాయి, సో అవి చూజ్ చేసుకోండి. లేదు సార్ నాకు ఇంకా 4 బ్రాంచెస్ ఈసీఈ మెకానికల్ ఇవి కావాలంటే ఇంకా కింద ఉంటాయి. ఈసీ కూడా ఐటీ దాంట్లోనే ఉంటుంది. సో ఈ మెకానికల్ సివిల్ మళ్ళీ ఇంకా కింద ఉంటాయి, ట్రిపుల్ ఇవి కింద ఉంటాయి. సో అవి ఒకసారి మళ్ళీ కిందకి వచ్చి చూసుకోండి. ఓకేనా? సో ఇట్లా మీకు కావాల్సిన బ్రాంచెస్ని బట్టి సో మీకు డిస్ప్లే అవుతుంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫస్ట్ థింగ్. సో ఇంకొకటి ఏంటి అని అంటే సో మీకు సో ఇట్లే ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు పావు గంట సేపు ఉంచారనుకోండి, అది ఏమవుతుందంటే మీరు సేవ్ చేసే టైంకి ఆల్రెడీ లాగౌట్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచితే మీరు ఆప్షన్స్ సేవ్ చేయకుండా సో అది ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది, టైమర్ ఇష్యూ వచ్చి. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే సో ఒక 20 ఆప్షన్స్ పెట్టగానే ఎవ్రీ 20 ఆప్షన్స్కి సో జస్ట్ సేవ్ అని కొట్టండి. పైన మీకు సేవ్ అన్న బటన్ కనిపిస్తుంది. సో 20 ఆప్షన్స్ పెట్టగానే సేవ్ కొట్టేసేయండి. ఓకేనా? ఇట్లా మీరు ఎవ్రీ 20 ఆప్షన్స్కి సేవ్ కొట్టుకుంటూ వెళ్ళారనుకోండి, సో మీకు ఏ ఇష్యూ రాదు. అండ్ మీరు ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం తొందర ఆప్షన్స్ పెట్టేస్తారు. సో మీకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కాలేజ్ కోడ్స్. నేను వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన తర్వాతనే కాలేజ్ కోడ్స్ ఎత్తుక్కుంటా అంటే ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉంటుంది అనమాట. ఓకేనా? అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా ఉండవు. సో కాబట్టి మీరు ముందే సో కాలేజ్ కోడ్ ప్రిపేర్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు మీకు గోకరాజ్ లైలావతి కావాలనుకోండి, సో మీకు GLWC అని కింద ఐడియా ఉండాలి. అప్పుడే మీరు దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టగలుగుతారు. నారాయణమ్మ కావాలనుకోండి మీకు, సో GNTW, సో ఈ కోడ్ ఐడియా ఉండాలి. అది మీరు ముందు రాసుకొని పెట్టుకుంటే సో మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో లేదు సో కొంతమంది స్టూడెంట్స్ గురునానక్ కావాలంటారు, సో GURU అని ఉంటుంది, GNIT అని ఉంటుంది. ఇట్లా 2 క్యాంపస్ ఉంటాయి వీటికి. లేదు కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు శ్రీ హిందూ కాలేజ్ కావాలి, సో మళ్ళీ దాంట్లో 2 క్యాంపసెస్ ఉంటాయి. సో ఇప్పుడు హిందూ అన్నది ఒకటి ఉంటుంది అండ్ INDI ఉంటుంది. సో ఇట్లా మీకు రకరకాలుగా ఆప్షన్స్ అన్నది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? కాబట్టి మీరు పేపర్ మీద ముందే 100 ఆప్షన్స్ అయినా 200 ఆప్షన్స్ అయినా 300 ఆప్షన్స్ అయినా రాసి పెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నేను అక్కడికి వెళ్ళాక శ్రీ హిందూ కాలేజ్ చూజ్ చేసుకుంటా సార్ అంటే శ్రీ హిందూలో మళ్ళీ 2 క్యాంపస్లు ఉంటాయి. ఓకేనా? సో దాని తర్వాత లేదు సార్ నేను శ్రీదత్త చూజ్ చేసుకుంటా అంటే మళ్ళీ శ్రీదత్తలో 2 ఉంటాయి. ఓకేనా? సో ఇట్లా కాలేజీల గురించి కన్ఫ్యూజ్ అవ్వకుండా సో జాగ్రత్తగా ముందే రాసి పెట్టుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత ఇంకొక చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే సార్ నేను ఇప్పుడు మొత్తం సేవ్ చేసా, ఎవ్రీ 20 ఆప్షన్స్కి సేవ్ చేసుకుంటూ వెళ్ళా, సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే సో పైన మీకు సో వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అది క్లిక్ చేస్తే సో మీకు మీరు పెట్టుకున్న కాలేజ్ అంటే ఇక్కడ మీరు ఎవ్రీ టైం మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందమ్మా. అంటే మీరు సేవ్ చేసే ప్రతిసారి కూడా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళకి నేను చెప్పిన ప్రాసెస్ క్లియర్ అర్థమవుతుంది, చేయాల్సిన వాళ్ళకి మీరు ఓపెన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? సో మీరు చేసే ముందు ఒకసారి మళ్ళీ క్లియర్గా వీడియో అంతా చూసి సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. సో ఈ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ కొట్టారు, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ కొడితే మీరు పెట్టినవన్నీ డిస్ప్లే అవుతాయి. అవి 100 పెట్టినా 150 పెట్టినా కూడా సో అవి డిస్ప్లే అవుతాయి. అంటే మీరు రాసుకున్న లిస్ట్ అక్కడ మీరు పెట్టిన లిస్ట్ సేమ్ ఉందా అని అప్పుడు మ్యాచ్ చేసుకోండి.
సో ఏదైనా మిస్టేక్ ఉంటే సో అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఓన్లీ హైదరాబాద్, రంగారెడ్డి ఇవి సెలెక్ట్ చేసుకొని, సార్ నాకు ఈ పర్టిక్యులర్ కాలేజ్ ఇప్పుడు బీవీఆర్ఐటీ ఉంది, అది మెదక్ కిందకి వస్తుంది. ఓకేనా? సో అది నాకు కనిపించట్లేదు సార్ అంటారు. సో మీరేం చేయాలి అందుకే, సో మీ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ మీరు పెట్టుకుంటున్నప్పుడు సో బెటర్ సెలెక్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్. లేదు సో మీకు పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఐడియా ఉంది అని అంటే ఆ డిస్ట్రిక్ట్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఖమ్మం వద్దు, మహబూబ్‌నగర్ వద్దు, సో ఇట్లాంటి కొంచెం దూరం దూరం ఉన్న ఆదిలాబాద్ వద్దు, ఇట్లా దూరం దూరం ఉన్న డిస్ట్రిక్ట్స్ వద్దనుకుంటున్నారనుకోండి, సో అప్పుడు అవి వదిలేసి మిగిలిన డిస్ట్రిక్ట్స్ అన్నా సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ సరౌండింగ్స్‌లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ సో మీకు కొన్ని కొన్ని కాలేజెస్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా? సో అదొకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఓవరాల్‌గా మీరు వ్యూస్ సేవ్ ఎవ్రీ టైమ్ సేవ్ కొట్టుకున్న తర్వాత సో మీకు లాస్ట్‌కి అన్ని ఆప్షన్స్ సేవ్ అవుతాయి. మీకు అక్కడ పైన చూపిస్తది. సో మీరు సేవ్ కొట్టగానే 43 ఆప్షన్స్ సేవ్డ్, ఆర్ 100 ఆప్షన్స్ సేవ్డ్, ఆర్ 150 ఆప్షన్స్ సేవ్డ్ అని ఇట్లా చూపిస్తుంటదనమాట. సో ఆ ఆప్షన్స్ మీరు పెట్టినవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా? ఎందుకంటే లాస్ట్ నెంబర్ మీకు ఐడియా ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ పర్టిక్యులర్ కాలేజ్ ఒక 205 లాస్ట్ ఆప్షన్‌గా పెట్టారు వెబ్ ఆప్షన్. సో అప్పుడు సో ఈ 205 ఆప్షన్ సేవ్డ్ అని మీకు చూపిస్తే మీరు కరెక్టే పెట్టినట్టు. ఓకేనా? సో అదొకటి చూసుకోండి. సో ఇక్కడ ఇంకొక డౌట్ చాలామంది స్టూడెంట్స్‌కి ఉన్నదేంటి అంటే, సార్ నాది ఇప్పుడు ఒక 70,000 ర్యాంక్. సారీ గైస్. సో ఈ 70,000 ర్యాంక్‌కి సో నాకు ఆల్రెడీ ఏ కాలేజెస్ వస్తాయో ఐడియా ఉంది కట్ ఆఫ్స్ రేంజ్‌లో. నేను ఓన్లీ ఆ కాలేజ్ పెట్టాలా? దానికంటే ముందున్న టాప్ కాలేజీలు కూడా పెట్టాలా? అంటే సో నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు సో మీకు కట్ ఆఫ్స్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ అవుతాయో మనకి క్లియర్ ఐడియా ఉండదు. అది లాస్ట్ ఇయర్‌ది కట్ ఆఫ్స్ అనేది ఒక రిఫరెన్స్ మాత్రమే. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు 70,000 ర్యాంక్ అనుకోండి. సో మీరు ఏం చేస్తారు? సో లాస్ట్ ఇయర్ ఓ 50,000 దగ్గర నుంచి స్టార్ట్ అయినయన్ని పెడతారు. బట్ ఈ ఇయర్ 40,000 రావచ్చేమో. కాబట్టి సో నేనేం చెప్తానంటే సో మీ ర్యాంక్ 70,000 ఉన్నా సరే సో మీరు ముందున్న కాలేజెస్ స్టార్ట్ చేయడం మాత్రం జేఎన్టీహెచ్ కానీ, జస్ట్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఇస్తున్నాను. ఓయూ, సిబిఐటి, సో వాసవి, ఆర్ విఎన్ఆర్, ఆర్ వాసవి, సో దాని తర్వాత గోకరాజు రంగరాజు, కేఎంఐటి. సో మీ ర్యాంక్ 1,50,000 ఉన్నా సరే ఇదే ఆర్డర్ నుంచి రండి. నేను చెప్పేది ఏంటంటే సో ఇదే ఆర్డర్ నుంచి రండి. కొంచెం ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి అంతే మీకు. లేదు సార్ నాది ఇదే ర్యాంక్ రేంజ్, నేను ఏ కాలేజ్ పెట్టుకుంటా అని అట్లా ఫిక్స్ అవ్వకండి. మీకు అంతకంటే బెటర్ కాలేజ్ రావచ్చేమో ఈ ఇయర్. కాబట్టి సో మీ ర్యాంక్ రేంజ్లో ఉన్న వాటి పట్ల కేర్ తీసుకోండి. బట్ మీ ర్యాంక్ కంటే ముందున్న టాప్ కాలేజెస్ని డెఫినెట్గా ఇంక్లూడ్ చేయండి. ఓకేనా? సో అప్పుడు ఆప్షన్స్ పెరిగిపోతే కొంచెం హోంవర్క్ పెరుగుతుంది అంతే. బట్ మీకు ఓవరాల్గా ఇక్కడ లిమిట్ ఏం లేదు ఆప్షన్స్లో. సో డెఫినెట్గా అవి కూడా కన్సిడర్ చేయండి టాప్ కాలేజెస్. ఓకే? సో ఇదొక ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే? సో ఇవి మీకు ఓవరాల్గా వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన డిఫరెంట్ డౌట్స్. సో ఇంకా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఓటీపీ ఇష్యూస్ ఉంటే ఓటీపీ ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయాయి అనుకుంటాను. సో కాలేజెస్ డెఫినెట్గా డిస్ప్లే అవుతాయి. సో మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. డెఫినెట్గా అన్ని కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. కొంతమంది స్టూడెంట్స్ సార్ నాకు ఇది డిస్ప్లే అవ్వట్లేదు, అది డిస్ప్లే అవ్వట్లేదు అంటున్నారు. ఓకేనా? సో క్యాప్చా ఇష్యూస్ అక్కడ ఉన్న లెటర్స్ని ప్రాపర్గా ఎంటర్ చేయండి. సో ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఓకేనా? సో కొంచెం చూసి కేస్ సెన్సిటివ్ ఉంటాయి అవి. సో కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డోంట్ యూజ్ ద మొబైల్. ల్యాప్టాప్ ఆర్ సిస్టంలోనే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మొబైల్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అని అంటే సో మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్ట్, మీరు పెట్టిన ఆప్షన్స్ సో 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఈ ఆప్షన్స్ మనకి 10th వరకు అవైలబుల్ ఉంటాయి. కొంచెం కంగారు పడకండి. సో 10th వరకు కూడా మీరు ప్రిపేర్ చేసుకున్న ప్రియారిటీ లిస్ట్ అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా ఇది ఒకటి చూసుకోండి. ఓకేనా? సో హాల్ టికెట్ నెంబర్ కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ టైం. ఎవ్రీ 20 ఆప్షన్స్కి సేవ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. కానీ నేను కంటిన్యూస్గా 200 ఆప్షన్లు పెట్టుకుంటా పోయా, నేను సేవ్ కొట్టే టైంకి లాగౌట్ అయిపోయింది. నువ్వు 200 ఆప్షన్లు పెట్టడానికి గంట తీసుకుంటావు. సో మరి అప్పటి వరకు అది ఓపెన్ అయ్యే ఉంటుందా? ఉండదు కదా. సో టైమర్ ఆఫ్ అయిపోద్ది. సో లాగౌట్ అయిపోద్ది. కాబట్టి సో ఎవ్రీ 20 ఆప్షన్స్కి సేవ్ కొట్టుకుంటూ వెళ్ళండి. ఓకే? సో ఇది ఓవరాల్గా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్. సో రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్
పెట్టే స్టూడెంట్స్ అంటే రేపటి నుంచి రేపు ఒక్కరోజు 50 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి నుంచి అందరికి అవైలబుల్ ఉంటుంది. సో కాబట్టి ఇంకా ఏ ఇష్యూస్ మీరు ఫేస్ చేసినా కూడా ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దానికి సంబంధించి ఒక వీడియో అయితే నేను మళ్ళీ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. So okay, so we'll meet in the next video. Till then, keep studying. All the very best. Bye.